ప్రభువా యేసుక్రీస్తు వారు ప్రభువా మీరు దేవాది దేవుడు ఈ మహిమగల సింహాసనాన్ని ఇవన్నీ విడిచిపెట్టి మట్టి లోకంలో పాపలోకంలో ఏమాత్రం యోగ్యులు కానివ్వండి మానవ శరీరంలో పాపాత్మైనటువంటి మనుషుల మధ్య ఎందుకు వెళ్తున్నావు ప్రభువా అని చెప్పేసి ఇంటర్వ్యూ చేశారంట. ఇంటర్వ్యూ చేస్తే యేసయ్య అన్నాడంట, భూమి మీదకి ఎందుకు వెళ్తున్నావు తెలుసా, మానవాళ్ళని అందరినీ కూడా పాపంలో పడి నిత్య నరకానికి వెళ్తున్నటువంటి వారిని విమోచనార్థమై కల్వరి శిలువపైలో నేను కాల్చేటటువంటి ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా వారికి ఏం కలుగుతుందంటే పాప విమోచన కలుగుతుంది. అంధకార రాజ్యం నుంచి అపవాది బంధకాల నుంచి వారికి విడుదల. అదేవిధంగా నా రక్తం వల్లనే వారి యొక్క పాప జన్మ కర్మ పాపము నుంచి శాపం నుంచి విడిపించి రక్షించి ఎక్కడ చేర్చబడతారంటే పరలోకానికి తండ్రితో సమాధానపరచబడతారని చెప్పేసి చెప్తే దేవదూతలు అందరూ కలిసి ఆశ్చర్యపడ్డారంట. ప్రభునందు పిల్లారా, ఆయన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో ఎందుకోసం పంపించారని చెప్పాము మనము, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పేసి మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అంటే మానవులందరూ కూడా పాపములో పడి పాపంలో జీవిస్తూ పాపం అనే భారాన్ని మోసుకొని పోవచ్చు. ఆ పాప ఫలితం అర్థమై ఎక్కడికి వెళ్తున్నా అంటే నరకానికి వెళ్తూ ఉన్నాం. దాని నుంచి విడిపించడానికి కోసమే యేసయ్య వచ్చాడు. యేసయ్య ఈ లోకంకి వచ్చాడు ఎందుకోసం అంటే చూడండి రా నా మహాత్యము నా బలము నా జ్ఞానం చూడండి అని చెప్పేసి సముద్రం మీద నడవడానికి రాలేదు, లేదంటే సచిన వారిని లేపడానికి రాలేదు, పుట్టి గుడ్డి వారిని ముట్టడానికి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయడానికి రాలేదు. అసలు వచ్చింది ప్రధాన ఉద్దేశం అది కాదు. వచ్చిన ప్రధానమైన ఉద్దేశమే ఏంటంటే అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని శిలువ పైన అర్పించడానికి వచ్చాడు. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చూస్తే, ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదని చెప్పేసి ఇక్కడ చెప్తాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఇప్పుడు భూమి మీదకి? ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గలతీ 4:4లో కూడా ఇదే విషయాన్ని అక్కడ చెప్పాడు. చూడండి ఇక్కడ చెప్తా ఉన్నాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రానికి లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడి. అంటే ధర్మశాస్త్రము కింద ధర్మశాస్త్రం అంటే మీ అందరికి అర్థం కానీ చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా జ్వరం వచ్చింది అనుకోండి, నోట్లో ఏం పెడతారు డాక్టరు? థర్మామీటర్ పెడతారు కదా. ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుంది అంటే నువ్వు పాపి అని చెప్తుంది, అంతే అంతే తప్ప నిన్ను ఏం చేస్తుందంటే నీకు జ్వరం ఉంది తప్ప ఆ జ్వరం నుంచి నువ్వు ఏ విధంగా విడుదల కావాలని చెప్పదు. అయితే మరి జ్వరం వచ్చిన వానికి థర్మోమీటర్ పెడితే సరిపోతుందా? జ్వరం పోవాలంటే ఏం చేసుకోవాలి? ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది? జ్వరం నుంచి విడుదల. అదేవిధంగా ధర్మశాస్త్రం కూడా ఏం చేస్తుందంటే ఇదిగో మీరు అందరూ పాపంలో ఉన్నారని మాత్రమే చెప్తారు తప్ప పాపం నుంచి విడుదల అనేది ఇవ్వదు. అయితే ఈ ధర్మశాస్త్రంకి లోబడిన మనల్ని ఆ పాపం నుంచి విమోచించడానికే యేసుక్రీస్తు వారు ఏమయ్యారంటే ధర్మశాస్త్రం అంతటికి సమాప్తి అయి ఉన్నాడని చెప్పేసి రోమీయులకు రాసిన పత్రిక 10:4వ వచనం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి. అంటే ఎవరెవరైతే విశ్వసిస్తారో వారందరినీ పాపము నుంచి ఏం చేస్తున్నాడంటే యేసయ్య ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారిని ఏం చేస్తాడంటే పాపం నుంచి విడిపించి నీతిమంతులుగా తీరుస్తాడు. అది ఎవరు నెరవేర్చారు? అది యేసయ్య నెరవేర్చాడు. కుమారుడు యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. జ్వరం వచ్చిన వానికి నోట్లో థర్మామీటర్ పెడితే వానికి జ్వరం ఉందని చూపిస్తే తప్ప జ్వరం తీసేది. కానీ యేసు అనే టాబ్లెట్లు వేసుకుంటే ఏమవుతుంది అంటే జ్వరము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, అపవాది బంధకాల నుంచి, నరకము నుంచి, మీకున్న వ్యాధుల నుంచి, రోగము నుంచి యేసయ్య అనే టాబ్లెట్ నువ్వు నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో కనుక ఆహ్వానిస్తే ఏం చేస్తాడంటే నీ పాపం నుంచి ఆయన విడుదల ఇస్తాడు. ఇప్పుడు ఆయుష్ ఆరోగ్యం ఉన్నప్పుడే
దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అని చెప్పేసి యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి. సచ్చిన తర్వాత నేను నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తిసం ఇయ్యాయంటే భూమి మీద తీసుకోలేక ఇక్కడ వందు నువ్వు అగ్నిలో వందు అని చెప్పేసి జీవితకాలం అంతా అక్కడ ముంచుతుంటాడు. మంచిగా ఆరోగ్యం ఇచ్చినప్పుడే మరలా అక్కడే మళ్ళీ రక్షణ అనేటువంటి మరో అవకాశం ఉండదు నరకంలో. ఈ నరకంలో ఎప్పుడు ప్రతిరోజు కూడా దేంట్లో బాప్తిసం పొందుతారు చెప్పండి? అగ్నిలో పొందుతారు. యవ్వనస్తులారా వింటున్నారా అండి? కాబట్టి దేవుడు ఆరోగ్యం ఆయుష్ ఉన్నప్పుడే ప్రభువా ఇదిగో నా పాపల కొరకే మరణించవు తండ్రి, ఆయన నేను నా ప్రభుగా నా రక్షకుడు అంగీకరిస్తున్నాను అని చెప్పేసి నన్ను రక్షించని చెప్పేసి యేసయ్యని నమ్ముకుంటే దేవుడు మీ యొక్క పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి, మీకున్న బంధకాల నుంచి కూడా దేవుడు విడుదలిస్తాడు.